ప్రపంచ ఉద్యమాల చరిత్రలో తెలంగాణ సాయుధ పోరాటం గొప్పదని, ఉద్యమకారుల స్ఫూర్తితో తెలంగాణలో సామాజిక న్యాయం ప్రజల ఆకాంక్షే ప్రభుత్వ లక్ష్యాలుగా ముందుకు సాగుతామని ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. రంగారెడ్డి జిల్లా షాద్నగర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ప్రొఫెసర్ కోదండరాం స్థానిక ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ఇరువురు కలిసి జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం ఎంపీడీఓ కార్యాలయం ఆవరణలో నూతనంగా నిర్మింపతలపెట్టిన అమరవీరుల స్తూపానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ప్రజాపాలన దినోత్సవాన్ని ఉద్దేశించి కోదండరాం మాట్లాడుతూ సాయుధ పోరాట స్ఫూర్తితోనే ప్రజాపాలన తెచ్చుకున్నామన్నారు. సెప్టెంబర్ 17వ తేదీ తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా తెలంగాణ అమరవీరులకు ఘనంగా నివాళులర్పించామని, ఈ రోజు తెలంగాణ చరిత్రకు శ్రీకారం చుట్టిన రోజు అని గుర్తు చేశారు. బానిస సంఖ్యలు తెంచడానికి అమరులైన వారికి ఈ సందర్భంగా ఆయన ఘనంగా నివాళులర్పించారు. సామాజిక న్యాయం ప్రజల ఆకాంక్షే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. స్వేచ్ఛ సమానత్వంతో తెలంగాణ రోల్ మోడల్ అని పేర్కొన్నారు. తెలంగాణ సాయుధ పోరాటంలో అన్ని వర్గాల ప్రజలతో పాటు మహిళల పాత్ర మరువలేనిదన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ నాయకులు, జేఏసీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. మేడం కొంచెం ఎక్కిదారు కొంచెం ఇలా కొంచెం జరగాలి ఎన్నికలు జరుగుతారు జరుగుతారు సింబాయి ఎక్కిదారు రైట్ ఇప్పుడు వదిలే 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 ఏం చేస్తారు చక్కగా పని ఇది సార్ లెఫ్ట్ సైడ్ ఇది ఓకే ఓకే మంగళదాయక జయ హే భారత భాగ్య విధాత జయ హే జయ హే జయ హే జయ 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 హే మనం ఏదైతే డిజైన్ చేస్తాం అట్లనే డిజైన్ అంతే ఇలా జరుపుతా ఉన్నాం. ఇలా ముఖ్య ఉద్దేశం పెద్దలు, గౌరవనీయులు, నిస్వార్థపరుడు, నిజమైన తెలంగాణ ఉద్యమకారుడు కోదండరామరెడ్డి సార్ రావడానికి ఒక ప్రత్యేకత ఉంది. తెలంగాణ రాష్ట్రంలో ఎంతో మంది ఉద్యమకారులు అమరులైనరు. వారి యొక్క అమరులను ఎవరు కూడా ఉద్యమకారులను కూడా ఈ తెలంగాణ ఉద్దేశం ఎందుకు తెచ్చుకున్నామని చెప్పి ఇలా నిరాశపడే పరిస్థితి వచ్చిందంటే ఎవరు ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ద్రోహం చేస్తూ ఉన్నారో అందరూ అర్థం చేసుకుంటా ఉన్నారు. కాబట్టి ముఖ్యంగా ఈ వయసులో కూడా, ఇంత పెద్ద వయసులో కూడా తెలంగాణ గురించి, తెలంగాణ అమరుల గురించి పోరాటం చేస్తున్న కోదండరాం సార్ ఇక్కడ రావడానికి ఈ యొక్క అమరవీరుల స్తూపం తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ కూడా నియోజకవర్గాలలో స్థాపించలేదు. కాబట్టి నేను జేఏసీ పిలుపు మేరకు, జేఏసీల యొక్క కృషితోని, కాంగ్రెస్ కార్యకర్తల యొక్క కృషితోని, పెద్దలు ఎంత పెద్ద పని ఉన్న హైదరాబాద్లో పని ఉన్న కూడా షాద్నగర్కి రావాలి సార్ మీరంటే వచ్చి వారి యొక్క ఈ కార్యక్రమాన్ని అమరవీరుల యొక్క ఆత్మ క్షోభిస్తుంది. కనీసం స్తూపం పెట్టలేని పరిస్థితులు, వాళ్ళ పునాల మీద, వాళ్ళ శవాల మీద ఇలా రాజ్యాధికారం అనుభవించి, భోగభాగ్యాలు అనుభవించి
ఈ రాష్ట్రాన్ని దాచుకొని పెట్టుకున్నారు తప్ప ఈ యొక్క అమరవీరుల స్తూపం గురించి ఆలోచన లేదు ఈ రాష్ట్రంలో కొందరికి. కాబట్టి వారికి జ్ఞానోదయం కలగాలనే విషయంలోనే ఇలా జేఏసీ ఈరోజు ఇదొక ప్రతిష్టాత్మకమైన కార్యక్రమం. అమరవీరుల స్తూపానికి భూమి పూజ చేసిరు. తప్పకుండా 26 జనవరి వరకు ఈ కార్యక్రమం పూర్తి చేస్తామని వారికి నేను మాట ఇస్తున్న పెద్దలందరూ కూడా. మరీ కూడా వాళ్ళు ఈ శారదా నియోజకానికి ఎడ్యుకేషన్ విషయంలో కూడా మళ్ళొకసారి వస్తారు కాబట్టి ఆ రోజుకల్లా మేము దీన్ని పూర్తి చేస్తామని చెప్పి ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్క ఉద్యమకారునికి అమరవీరుల యొక్క ఆత్మ శాంతించడానికి ఇలా ఈ కార్యక్రమం తీసుకున్నాం. కాబట్టి ఇందులో మీరు అందరు భాగస్వాములు అయినందుకు మరి ఈ కార్యక్రమం దిగ్విజయాన్ని చేయడానికి విచ్చేసినటువంటి పెద్దలు కోదండరామరెడ్డి సార్ కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తాను. భారతదేశంలో తెలంగాణ హైదరాబాద్ రాష్ట్రం అంతర్భాగమైన రోజు ఇది. ఒక ప్రజాస్వామికమైన మార్పు కోసం ప్రజలు భారతదేశంలో విలీనాన్ని కోరుకున్నారు. ఆ తర్వాత ఆశించిన మార్పులు వెంటనే ఏర్పడలేదు. దానికి మళ్ళీ ప్రయత్నమే కొనసాగవలసి అయినప్పటికీ కూడా చరిత్రలో ఇది ఒక కీలక ఘట్టం. అనేక మంది ప్రజల సంఘటితమైన పోరాటాల ఫలితంగానే నిజాం పాలన అర్థమై తెలంగాణలో ఒక రాజకీయ మార్పు జరిగి ప్రజాస్వామిక మార్పు అనేది ప్రారంభమైంది. ఈ మార్పుకు ప్రజలు కులమతాలకు అతీతంగా ఐక్యమై చేసిన పోరాటాలే ప్రధానమైన ఇవాళ మనం దాన్ని విభజించాలని ఎంత ప్రయత్నం చేసినా చారిత్రక వాస్తవం ఏంటంటే ప్రజలు ఐకమత్యంగా కులమతాలకు అతీతంగా కొట్లాడిన విషయం అనేది మనం మర్చిపోకూడదు. ఈ సందర్భంగా అట్లాంటి పోరాటాల వల్ల సాధించుకున్న రాష్ట్రం ఆకాంక్ష ఒకటే, ఒక ప్రజాస్వామికమైన తెలంగాణ కావాలి. ఆ ఆకాంక్ష సాధన కోసం అప్పటి నుంచి పోరాటం సాగుతూనే ఉంది. తెలంగాణ మళ్ళీ ఆంధ్ర పెత్తనంలో నలిగిపోయిన సందర్భం కూడా మనం చూసినాం. ఇవాళ చివరికి మనందరి ప్రజలందరి పోరాటాల వల్ల ప్రత్యేక రాష్ట్రం సిద్ధించింది. ఆ పోరాటాలలో షాద్నగర్ ఒక కీలకమైనటువంటి ప్రాంతం, పాల్గొనే వాటిలో ఇది ఒక కీలకమైన ప్రాంతం. ఇది చాలామంది ఇక్కడ క్రియాశీలకంగా పాల్గొని రాష్ట్ర సాధన ఉద్యమంలో ఎంతో కీలకమైన పాత్ర పోషించారు. వారందరినీ ఈ సందర్భంగా నేను అభినందిస్తూ ఇవాళ ఇంత పోరాటం సాగినప్పటికీ కూడా ఇక్కడ ఒక స్తూప నిర్మాణం ఇక్కడి వరకు జరగలేదు. మరి వాళ్ళ ఎమ్మెల్యే గారు వీళ్ళపల్లి శంకర్ గారు పూనుకొని ఆ స్తూప నిర్మాణాన్ని ఇక్కడి నిర్మించి ఉద్యమకారుల ఆకాంక్షను పరిపూర్తి చేయడానికి పూనుకోవటం సంతోషదాయకం. వారికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ దాన్ని వేగంగా పూర్తి చేస్తున్నందుకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ తప్పనిసరిగా మనందరం ఇదే ఐక్యతను నిలబెట్టుకుందాం. ఒక ప్రజాస్వామిక తెలంగాణ నిర్మాణం కోసం ఐక్యంగా సాగుదామని